ఇవ్వది ఇది రైతులందరికీ రుణమాఫీ చేయకపోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో మంగళవారం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్ రెడ్డి, కొరకటి చందర్, రైతు సంఘాల నేతలు వీళ్ళు రైతుల కోసం ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక విషయం. రుణమాఫీ ఇంకా పూర్తి కాలే, భూమి ఉన్న ప్రతి రైతుకు మాఫీ కొనసాగుతున్న ప్రక్రియ. కుటుంబ నిర్ధారణ పూర్తయ్యాకే రైతుల ఖాతాల్లోకి డబ్బులు. మా ప్రభుత్వానికి తొలి ఏడాది, దానికి 2 నెలలు ఉన్నాయి. 2 లక్షల పైన రుణాలున్న రైతులకు షెడ్యూల్ ప్రకారం ప్రకటిస్తాం. మంత్రి తుమ్మల ప్రకటన డెడ్లైన్ ఏందిపై స్పష్టత కరువు. ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి. నిజంగా మనం ఒక నిజం మాట్లాడుకుందాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, వానాకాలం అయిపోయి ఎన్ని రోజులే? పోయిన సోమవారం ఏమో అయిపోయింది. సీజన్ అయిపోయి 10-15 రోజులు అయిపోయింది. వానాకాలం సీజన్ అయిపోయి నువ్వు ఇవ్వాల్సిన 7,200 7,500 ఇయ్యలే. మళ్ళీ ఈ దొంగలు ఏం చెప్పారు తెలుసా? 7,500 కాదు పెట్టుబడికి మేము 17,000 ఇస్తామని చెప్పారు. లుచ్చా వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కంకణం కట్టుకున్నారు. మంత్రి గారి మీద మీకు విశ్వాసం ఉన్నదా? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎవ్వలకు లేదు. ఈయన మాటల మీద నమ్మకం లేదు. వీళ్ళ మీద కేవలం ఆ మంత్రి అనే 2 పదాలు ఉన్నాయి చూడండి, దాని మీద మాకు రెస్పెక్ట్ ఉన్నది. వీళ్ళ మీద వాళ్ళ ఏమున్నదండి? ఏడ కాసులు ఉండే, ఏడ పదవులు ఉంటే, ఏడ అధికారం ఉంటే అడిగి వేయటోళ్ళు వీళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? నా తెలంగాణ రైతాంగం గురించి వీళ్ళు పట్టించుకుంటారా? జై జవాన్ జై కిసాన్ అనమను. నేను చెప్తున్నా, ఒక్క సెక్యూరిటీ లేకుండా మొత్తం ఊళ్ళల్లో తిరగమని వీళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేకుండా రమ్మని చెప్పు. అప్పుడు నేను చెప్తా. వీళ్ళట ఏమో చేస్తారట, రుణమాఫీ చేస్తారా? మీ వల్ల అవుతుందా? మీ ప్రభుత్వం చవట ప్రభుత్వం, దద్దమ్మల ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, నికృష్టమైన ప్రభుత్వం. రైతులు అంటున్నారు ఇట్లా. ఇక భూత పురాణం అసలు బాబా చెవులకి వెళ్ళి రక్తాలు వస్తాయి మీరు ఇంటే. నేను చెప్తున్నా కదా, కడుపు గాలింది కొడతారు, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒకటి నమ్ముతా, ఈనాటి కర్మ ఈనాడే అనేది ఖచ్చితంగా కర్మను అనుభవిస్తావు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ రైతునా ఇలా విలువనా, డిబేట్ చేద్దామా నాన్న, ఇచ్చేద్దామన్నా ఇంకా చేయండి అన్న ఫోన్. ఇప్పుడు ఫోన్ చేసిన, నిన్న ఫోన్ చేసిన, హైడ్రా బాధితుల గురించి నేను ఒక పెద్ద డిబేట్ పెడతాను, మరి అత్తరా అని ఫోన్ చేసిన. హలో, ఎవరండి? రంజిత. ఎవరు? వైఆర్టీవా? ఓకే. మేము కార్పొరేషన్ చైర్మన్స్లం, లేకపోతే మాకు పదవులు ఉన్నాయి, మేము అంతా రామండి, మేము అలా మేము డిబేట్లకు రామను. మరి పీక నీకున్నారా? రే సన్నాసి, ఆడ కూసవిచ్చిందే మేమురా. నీకు మా ఇంటే 3 ఏళ్ళే ఉంటాయి, తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే. నువ్వు సంక నక్కుంటూ వస్తారు మీరు మళ్ళీ. నేను చెప్తున్నా కదా, మళ్ళీ అప్పుడు మనం విపక్షమే కదా, మళ్ళీ మీరే ఉరికెత్తారు. బలుపులు ఎట్లా వచ్చినాయి అహంకారం అంటే, వీళ్ళాట తోపులాట. గట్టిగా 2 క్వశ్చన్లు అడిగితే పోయి లాట్రూమ్లో సెప్టిక్ ట్యాంక్లో దొరికి డోర్ వేసుకునే రకాలు మీరు మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడేమో అన్నయ్య చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు అవునా, ఓకే బ్రదర్, చూద్దాం. బలుపు మాటలు. ఎంత అహంకారం రా మీకు లుచ్చాగాళ్ళు. చిచ్చి, మీ గురించి మాట్లాడాలంటే చిరాకులు ఎత్తాను తెలుసా. వీళ్ళు మళ్ళా బ్రదర్ చెప్పండి అంట. ఒకప్పుడు వీళ్ళు సరే రంజిత్ గారు ఎక్కడున్నారండి, మమ్మల్ని డిబేట్కి పిలవండి అనేటోళ్ళు ఇప్పుడు ఫోన్ చేయగానే మేము కార్పొరేషన్ చైర్మన్. ఒరే, అది ఏందనుకుంటున్నారా నాయన? ఒంటి మీద బట్టలు లేక తీసేస్తే పోతారు మీరు. 5 ఏళ్ళ కోసం చిల్లర కలరు ఆయన. నిజం, కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్టుంటుందో వీళ్ళని చూసినాక నాకు అర్థమైంది. చిచ్చి. ఇక ఇంకొక పచ్చలామ ఫోన్ చేస్తాను, నేను కాబోయే కార్పొరేషన్ నన్ను పూర్తి స్థాయిలో మీరు పిలవాలి, మమ్మల్ని హైలైట్ చేయాలి తమ్ముడు అంటాను. చిల్లర. ఇది మీకు చెప్పాలి అవసరం. మళ్ళీ తర్వాత నాకు నిజంగా బాగా నచ్చింది ఏందో తెలుసా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన. మీరు ఏమన్నాను కోరేబాయ్, చిన్న చితక తప్పులు జరిగినాయి, దాన్ని యాక్సెప్ట్ చేస్తా నేను. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన చాలా మంచిది. ఇంకోటి ఏంటో తెలుసా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళు ఒక్కటే ఫోన్ కాల్ రింగ్ కాగానే, అన్నా పలానా చోటకి ఇది జరిగింది, ఓకే సార్, ఓకే రంజిత్ భాయ్, మేము వెళ్తాం అక్కడికి. అది ఉండాలి. వీళ్ళు ఉన్నారు ఇక అధికారం రాగానే జబ్బలు కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ హామీలకు 300 రోజులు, సీజన్ ముగిసిన రైతు భరోసా ఇయ్యలే, 2 లక్షల